అందరికీ శుక్రవారం రోజు ఈరోజు వెల్నెస్ హాస్పిటల్ నిజామాబాద్లో కొత్తగా పిలుస్తున్నటువంటి హాస్పిటల్ వీళ్ళు మా రోడ్ సేఫ్టీ గురించి ప్రజల యొక్క ఫ్రీ ట్రాఫిక్ మరియు ప్రాణ నష్టాలు లేకుండా రోడ్డు భద్రతకు భాగంగా వీళ్ళు ఈ నెల స్టార్ట్ అవుతున్నటువంటి వెల్నెస్ హాస్పిటల్ వాళ్ళ యాజమాన్యం అంతా వాళ్ళందరికీ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు, శుభాభివందనాలు. అందరికీ మా ట్రాఫిక్ సిబ్బంది కూడా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మా నిజామాబాద్ పట్టణానికి మరియు బోధన్ హార్మోన్లో మా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా శుభాన్ని. మాకు ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్లో భాగంగా మాకు ఈ స్టాపర్స్ బ్యారికేడింగ్స్ 50 వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ముఖ్య కూడలైనటువంటి నిజామాబాద్ పట్టణంలో ట్రాఫిక్ రెగ్యులేషన్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ పాల్గొని ఈ ప్రోగ్రాంలో వీటన్నింటినీ ప్రజల ఉపయోగార్థము ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి వాడటానికి ఇట్లా ప్రొవైడ్ చేసినటువంటి ఎంతోమందికి ఇంకా భవిష్యత్తులో కూడా ప్రేరణ స్ఫూర్తిగా ఉండాలని వీళ్ళు ప్రజల రక్షణకు, ప్రజల ఆరోగ్యాలకి ఎంతో ఉపయోగం ఉంది. ఈ హెల్త్ పరంగా అందరికీ ఉపయోగకర హాస్పిటల్ ఉండాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ మీ అందరి ద్వారా మీరు మరోసారి వెల్నెస్ హాస్పిటల్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఇతర వేరే వాళ్ళు కూడా ఎందుకంటే పట్టణము విరిగిపోవడము, ఖలీల్వాడి మాకు ఈ మెడికల్ హబ్గా ఏర్పడడం, రోడ్లు చిన్నగా ఉండడం, ట్రాఫిక్ అంతరాయాలు ఉండడం వల్ల మేము ఈ మధ్యలోనే ఒకటి రాజీవ్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి మరి మా సిపి గారు, పి సాయి చైతన్య ఐపీఎస్ గారు అందరూ కలిసి చర్చించి మున్సిపల్ కమిషనర్ గారు ముఖ్యంగా చొరవ తీసుకొని ఇక్కడ పార్కింగ్ చాలా కష్టంగా ఉంది కాబట్టి పార్కింగ్లో భాగంగా రాజీవ్ ఆడిటోరియంలో పేడ్ పార్కింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాని టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అని చెప్పారు. కాబట్టి ఇక్కడి నుంచి పక్కకే ఉన్నటువంటి రాజీవ్ ఆడిటోరియం రేపు వాడుకలో పార్కింగ్ ప్లేస్ వస్తే చాలామందికి సౌలభ్యంగా ఉంటుంది. ఎందుకంటే అటెండెన్స్ వచ్చి ఎమర్జెన్సీ పేషెంట్లు, ప్రెగ్నెంట్ లేడీస్, తర్వాత పిల్లలు వస్తున్నారు. ఆటో ముఖ్యంగా ఆటోలు, 4 వీలర్లు ఎక్కువగా ఉండడం, రద్దీ పెరగడంతో ఈ ఆడిటోరియంలో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ మాకు ఉన్నది. రెండోది ఈ చుట్టుపక్కలనే కొంచెం ఇంకా డిఓ ఆఫీసు, ఫిషరీస్లో కూడా మేము మా సిపి గారి ద్వారా కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే రోడ్లు చిన్నగా ఉన్నాయి, పార్కింగ్ ప్లేస్ లేకపోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది బాగా. కాబట్టి మీ ద్వారా కూడా మాకు పార్కింగ్ ప్లేస్లు ఇక్కడ ఏర్పడితే ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడంలో ఈజీగా ఉంటుంది. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వెల్నెస్ హాస్పిటల్ వాళ్ళని మాకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ స్టాపల్ బ్యారికేడింగ్ వల్ల ట్రాఫిక్ రెగ్యులేషన్ స్మూత్గా చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మాకు సహకారం ఉండాలని చెప్పుకుంటాం. ముఖ్యంగా మీ సహకారం లేదే మేము ట్రాఫికింగ్ స్మూత్గా చేయడం కొంచెం కష్టం కాబట్టి మీరందరి సహకారం కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి వెల్నెస్ హాస్పిటల్ అందరికీ, యాజమాన్యానికి, సిబ్బంది అందరికీ, మా ట్రాఫిక్ సిబ్బంది, ముఖ్యంగా మా ట్రాఫిక్ ఎస్హెచ్ఓ ఈ ప్రసాద్ గారికి మరియు సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటాం. థ్యాంక్ యూ. మస్తాన్ అలీ సార్ గారికి ప్రత్యేక థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇంత దూరం వచ్చి మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే ప్రసాద్ సార్ కూడా థ్యాంక్ యూ సార్. వెంటనే రెస్పాండ్ అయ్యి సార్ తీసుకోండి మాకు ముందు ప్రోత్సాహం ఇచ్చారు. ప్రజల ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని ప్రజల రక్షణ కోసమై ట్రాఫిక్ నియంత్రణ కోసం వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు మనము బ్యారిగేడ్లు ఆల్మోస్ట్ 100 బ్యారిగేడ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగిస్తాం వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో. సార్ మీ సహకారం కంపల్సరీ ఉండాలి సార్. మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు మీరు కష్టపడే తీరు అవన్నీ చూస్తూ ఉన్నాము. ట్రాఫిక్ నియంత్రించడానికి మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఎక్కడన్నా భారీ వర్షాలు రాగానే కుమ్మలు పడిపోయిన వెంటనే హడావిడిగా వెళ్ళేసి మొత్తము దాన్ని సర్దు చేస్తున్నారు. ప్రతిరోజు ప్రజల రక్షణ కోసం మీరు పొద్దున్న లేస్తే రక్షణ కోసం మీరు
పరితపిస్తూ ఉంటారు సార్. మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ వాళ్ళకు కూడా మన హాస్పిటల్ ఓపెన్ అవ్వగానే హెల్త్ క్యాంప్ ఒకటి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. మెయిన్గా ఏంటంటే పల్మో ఒకటి క్యాంపు ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఈ పొగకి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు 24 గంటలు ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. అండ్ ట్రాఫిక్లో బాగా పొల్యూషన్ దాంట్లో నిలబడి ఉంటారు కాబట్టి కొద్దిగా లంగ్స్ సంబంధించిన ఏవైనా ఎఫెక్ట్ అవుతాయి కదా సార్. దానికి సంబంధించి వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మీకు క్యాంపు చేద్దామని అనుకుంటున్నాం సార్. మీరు టైం ఇస్తే ఈ రోజు అనేది హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత కంపల్సరీ మేము చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు పేరున అందరికీ థ్యాంక్ యూ సార్. వినోద్ సార్కి, ప్రసాద్ సార్కి, గంగాధర్ సార్కి అందరికీ పేరున ధన్యవాదాలు. యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నెల 29వ తారీఖున వెల్నెస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన నిజామాబాద్ నగరంలో ఘనంగా ప్రారంభోత్సవం జరుగుతున్నది కాబట్టి దాన్ని పురస్కరించుకొని వెల్నెస్ యాజమాన్యం వారు మరి ట్రాఫిక్ సిబ్బందికి అంటే ట్రాఫిక్ సంబంధించి ఒక 50 స్టాపర్లు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి 50 స్టాపర్లు ఏదైతే వెల్నెస్ హాస్పిటల్ ప్రొవైడ్ చేసిరో వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా మిగతా హాస్పిటల్స్ కానీ, స్కూల్ యాజమాన్యాలు కానీ, మిగతా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అలాగే ముందుకు వచ్చి మరి ట్రాఫిక్ సహకరించాలి. అవసరమైతే మీరు స్టాపర్లు కానీ ఇంకే విధంగానైనా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి మీరు ప్రొవైడ్ చేస్తే ఇంకా మన నిజామాబాద్ నగరంలో ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ ఉండేటట్టు మేము ట్రాఫిక్ వారి తరఫున మాకు సహాయపడినట్లయితే కాబట్టి మీరు అందరూ ముందుకు రావాలి. అదేవిధంగా హాస్పిటల్ యాజమాన్యం వారు మరి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా 2 ఫ్లోర్ల అండర్ గ్రౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా సెక్యూరిటీ గార్డు ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. మరి నిజామాబాద్లో ఎక్కడ కూడా వ్యాలెట్ పార్కింగ్ లేదు. ఆ వ్యాలెట్ పార్కింగ్ కూడా సౌకర్యం చేసి ఎక్కడ కూడా రోడ్డు మీద వెహికల్ ఆపకుండా మరి సెల్లార్ పార్కింగ్ చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ హాస్పిటల్ ప్రారంభమైన వెంటనే మన ట్రాఫిక్ సిబ్బందికి అదే లంగ్స్ కానీ, ఐస్ కానీ ఏదైనా ఎఫెక్ట్ అయితే దానికి సంబంధించి ఫ్రీ క్యాంప్ కూడా నిర్వహించడం ఈ సందర్భంగా తెలియజేసారు. కాబట్టి హాస్పిటల్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. आदाब निज़ामाबाद शहर में ये महीने के 29 तारीख से वेलनेस हॉस्पिटल ओपनिंग है. इसके अंदर हम लोग जो मैनेजमेंट है वेलनेस हॉस्पिटल, ये लोग फ्री फ्लोइंग ऑफ ट्रैफिक के लिए हमारे जो भी मैनेजमेंट है वो लोग 100 स्टाफर्स बनाए. उसमें हॉस्पिटल के लिए 50 यूज़ कर ले रहे हैं क्योंकि ट्रैफिक रेगुलेशन चौरस्ते में है खलीलवाड़ी में. तो उसके अंदर 50 जो स्टाफर से बैरिकेडिंग से हमारे को प्रोवाइड कर रहे हैं. इसके लिए हम तहे दिल से सबको मुबारक और शुक्रिया अदा कर रहे हैं. अब सबसे आपके द्वारा हम आपके माध्यम से हम निज़ामाबाद के जो भी शहरी है और खलीलवाड़ी जो इम्पॉर्टेंट है इसके सामने RTC बस स्टैंड, हॉस्पिटल मेन है सेंटर. ट्रैफिक हमारा पब्लिक में हर घर को 2 गाड़ी 4 व्हीलर 2 व्हीलर और ज़्यादा ट्रैफिक फ्लो ज़्यादा हो गया और ये इम्पॉर्टेंट जंक्शन है. अब हॉस्पिटल ओपन होने के बाद यहाँ ट्रैफिक का प्रॉब्लम नहीं है. जैसा लोग हमारे ट्रैफिक से सुबह 8 बजे से लेकर शाम के 9 बजे तक रात में हम नौकरी अंजाम देते रहते. इसके तहत दिल से हम पूरे टोटल निज़ामाबाद के हमारे CP के साहब की तरफ से शाहिद साहब ने ICF साहब, हमारे SHO जो है इंस्पेक्टर P प्रसाद साहब और हमारी पूरी टीम हमारी आके आज वेलनेस हॉस्पिटल का जो 50 हमारे को जो स्टाफर से बैरिकेडिंग दे इसके लिए और हमारे सेहत के लिए ये लोग एक पल्मरी एक टेस्ट और आँखों के लिए हमारी जो स्टाफ राउंड द क्लॉक काम करके अपने सेहतों का असर जो गिर रहा है इसके लिए एक फ्री मेडिकल कैंप कंडक्ट करते बोल के बोले लोग. हम इन लोगों को तहे दिल से शुक्रिया अदा कर रहे हैं. आपका बहुत बहुत शुक्रिया आपकी तरफ से. और फ्यूचर में निज़ामाबाद शहर में फ्री और एक्सीडेंट फ्री हमारे को टारगेट है 2030 में. अभी जो प्रीवियस एक्सीडेंट्स है उसमें 50% कम करने का हमारा टारगेट है. इसीलिए हम लोग मेहनत कर रहे हैं. यहाँ का नंबर 1 एस्टाब्लिशमेंट वाले जो भी है स्कूल से अभी स्कूल कल से शुरू हो गए, ऑटो ड्राइवर से गाड़ियाँ वाले हैं पूरे हमारे साथ दीजिए. हमारे निज़ामाबाद शहर को खूबसूरत शहर और ट्रैफिक फ्री शहर
और एक्सीडेंट्स फ्री शहर, इसके लिए हम लोग मेहनत करें। आप लोग का बिल्कुल ताउन चाह रहे हैं। ये लोग वेलनेस हॉस्पिटल वाले जो से एंकरेज लेके हमारे लिए स्टाफर्स बैरिकेडिंग्स प्रोवाइड करें। आप लोग सब ताउन कीजिए कि ट्रैफिक फ्री निज़ामाबाद बनाने को हमारे साथ पुलिस, लैंड ऑर्डर और ट्रैफिक PS के साथ हमारे साथ दीजिए। फ्री फ्लो ट्रैफिक हम सबकी जिम्मेदारी है। इसके लिए शुक्रिया, बहुत बहुत थैंक यू। 29 तारीख से जो ये हॉस्पिटल वेलनेस हॉस्पिटल ओपनिंग हो रहा है, इसको बहुत मुबारकबाद। ये लोग निज़ामाबाद शहर में बीमारियों से बचाने के लिए और जो इमरजेंसी सर्विसेज से अंजाम देके बड़ा नाम वो खुदा की तरफ से हर तरफ से इनको हर भलाई खुदा देना बोल के आपकी तरफ से पूछते हुए दुआ देते हुए शुक्रिया, बहुत बहुत शुक्रिया।